గురుగారు ఎంతో సంపాదిస్తున్నాం, ఎంతో చేస్తున్నాం, కానీ బయటికి వెళ్ళినప్పుడు సంపాదన ఉంది, ఇంటికి రాగానే మనశ్శాంతి లేదు, భార్య భర్తలలో సమస్యలు వస్తున్నాయి, చిన్న చిన్న సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నాం గురుగారు, ఏంటండి అని అడుగుతారు. అయితే డబ్బు ముఖ్యం కాదు, మనశ్శాంతి ముఖ్యం. ఆ మనశ్శాంతి లేనప్పుడు నువ్వు కోట్లు సంపాదించినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మనిషికి శాంతి ఉండాలి. ఆ ఒక్క 10 నిమిషములు భార్య భర్తల కుటుంబంలో మనశ్శాంతిగా ఉంటేనే వాళ్ళకి. కానీ ఎంత సంపాదించినా, ఎంత వర్క్ చేసి ఇంటికి వస్తే భార్య అర్థం చేసుకోదు. కొంతమందికి భర్తలు మంచిగా ఉన్నా కూడా భార్యలు అర్థం చేసుకోరు. చిన్న సమస్యలు, గొడవలు, డబ్బులు ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఇట్లక్కనే నా కాడికి ఒక 2-3 సంవత్సరాల ముందు ఒక వ్యక్తి వచ్చి గురువుగారు నేను ఎంతో సంపాదించినండి, దేవుడు ఇచ్చినట్టుగా డబ్బు ఉంది, పిల్లలు ఉన్నారు, అంతా ఉంది, కానీ నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లే, ఎందుకో నాకే అర్థం కావట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నా, ఎంత సంపాదించి ఇంటికి వచ్చినా నన్ను చూడంగానే ఒక శత్రువు చూసినట్టుగా చూస్తుంది, నేను ఎంతో మానసికంగా ఇబ్బంది పడి లోపల కష్టపడుతున్నానండి గురువుగారు అని నా కాడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆమెను కూడా పిలిపించి కూర్చోబెట్టి కొన్ని చెప్పా. ఆలోచిస్తే ఆమెలో ఏమీ తప్పేమీ లేదు, కానీ కొన్ని గ్రహాలు ఇలాంటి వశీకరణలో కూడా మంతరించి ఆమె పేరు మీద ఆ గ్రహాలు లేకుండా శాంతి అయ్యేట్టుగా చేతిలో పెట్టేసి కట్టేసా. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు చాలా హ్యాపీ. భార్య భర్తల సమస్యలలో ఒకరి మాట ఒకరు వినుకోకుండా ఇబ్బంది పడే వ్యక్తులు ఎవరే కానీ నన్ను ఒకసారి సంప్రదించండి.